ఆ, శేషు గారు, వంగవీటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి నివాళులర్పించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ కూడా కాపు సామాజిక వర్గం వైపు తిరిగాయా, టార్గెట్ చేశాయంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టోటల్గా ఏపీలో చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి 20% ఉంది. 20% ఓటింగ్ మీద ప్రతి పార్టీ కూడా ఫోకస్ పెట్టడం వెనకాల కారణం ఏంటి? అంటే కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా కలిసి 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రంగ ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండడానికి కారణాలు ఏంటి? కేవలం సామాజిక వర్గమేనా, ఇతరత్ర అంశాలు ఉన్నాయంటారా? యా ఆంధ్ర పాలిటిక్స్ లో కొంచెం మ్యూట్ లో పెట్టాలి మిగతా ఫ్యానలిస్టులు, సౌండ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఆంధ్ర పాలిటిక్స్ లో కాపు ఫ్యాక్టర్ అనేది ప్రతి ఎన్నికల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగానే వస్తుంది. కాపు, రెల్లి, బలిజ, ఒంటరి లాంటి ఇట్లా మొత్తం ఒక 5 కులాలు కాపు సామాజిక వర్గం కిందికి మనం తీసుకుంటే మీకు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంటుంది. రాయలసీమలో బలిజ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉండేటటువంటి అంశంగా మనం చూసాం. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. 45 సంవత్సరాల క్రితం డిసెంబర్ 26, 1988లో విజయవాడలో దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన రంగాను చంపారు. 45 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆంధ్ర రాజకీయాలలో కాపు కమ్యూనిటీలో వంగవీటి మోహన్ రంగాకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ఒక హీరోయిక్ సింబాలిక్ మనకి కనపడుతున్నటువంటి సందర్భం ఈనాటికి కూడా మనం చూస్తున్నాం. అందుకే వంగవీటి మోహన్ రంగ జయంతులు, వర్ధంతులు మీకు ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా, చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇవాళ తెలంగాణలో కూడా వంగవీటి మోహన్ రంగాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. 45 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం పైన, ముఖ్యంగా విజయవాడకు సంబంధించినటువంటి పేద వర్గాల పైన చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగ. కాబట్టి ఇప్పటికీ కూడా మోహన రంగ పేరుతోటి అక్కడ కాపు రాజకీయాలు జరుగుతున్నటువంటి సంఘటన మనం చూసాం. రాధా రంగ మిత్ర మండలి కూడా బలంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కాపు కాసేది ఎవరు అనేటటువంటి ఒక టైటిల్ బట్టి మనం ఇవాళ చర్చ పెట్టాము. అంటే కాపులు రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎవరి వైపుకు ఉండబోతున్నారు, కాపు ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. రంగా తరువాత కాపు కమ్యూనిటీని కన్సాలిడేట్ చేసేటటువంటి నేతలు పెద్దగా రాలేదని చెప్పాలండి. అక్కడక్కడ దాసరి నారాయణరావు వచ్చారు, తర్వాత ముద్రగడ పద్మనాభం వచ్చారు, కొంత తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు, హరిరామ జోగే లాంటి వాళ్ళు కొంతమేరకు కాపు కమ్యూనిటీలో లీడర్స్ గా ఎదగలిగారు, వాళ్ళని ప్రభావితం చేయగలిగారు. కానీ మోహన రంగా అంత ప్రభావితం చేయలేనటువంటి సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కాపు కమ్యూనిటీ ఏ వైపుకి వెళ్ళబోతుంది? పవన్ కళ్యాణ్ ద్వారా కాపు కమ్యూనిటీ టీడీపీ జనసేన అలయన్స్ వైపుకి వెళ్ళబోతుందా? 2019 ఎన్నికల్లో మాత్రం కాపు కమ్యూనిటీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. అయితే ఈసారి కాపు కమ్యూనిటీలో కొంత స్ప్లిట్ ఏర్పడొచ్చు. యువతలో ముఖ్యంగా జనసేన వైపుకి వస్తే మెజార్టీ 40 ఏళ్లకు పైగా వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వచ్చు. పోయినసారి అంత మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అక్కడ దొరకకపోవచ్చు. కొంత స్ప్లిట్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది.